గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ. బ్రౌన్ రైస్లో ఇవి బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ. మనకు రైస్ వచ్చేసి ఇలా ఉంటాయి. మనకి హెల్దీ ఫుడ్ ఇది బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ. సో ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. నేను మొత్తం 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది ముందు ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి రైస్. సో ఈ రైస్ మనం నానబెట్టుకున్నప్పుడు లైట్గా ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకోవాలి. నేను 1/2 కేజీ ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్ అండ్ 1/2 కేజీ చికెన్. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా చికెన్ తీసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో 2 స్పూన్స్ పెరుగు, కొద్దిగా అల్లం. నేను ఇప్పుడే ఫ్రెష్గా వేసుకున్న అల్లం, కొంచెం అల్లం పౌడర్ 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్, అంత కారం. కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకోవాలి. చికెన్ కర్రీలోకి మనకు సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇంకా ఒకటి బిర్యానీ ఆకు, కొంచెం టేస్ట్ కోసం టమాటా, కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం లైట్గా కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ. మీ కర్రీకి కావాల్సినంత నూనె ఇప్పుడే తీసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్. ఒక దాల్చిన చెక్క, లవంగం, ఒక బాదం పప్పు, ఒక వాల్నట్స్, ఒక జీడిపప్పు. ఎక్కువ వేసుకోవద్దు, అంతే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇదంతా మనం చికెన్కి మంచిగా పట్టించాలి. మంచిగా దగ్గరికి కలుపుకోవాలి. ఇక మన వాటర్కి ఇట్లా ఏం తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఒక 5 to 10 మినిట్స్ మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు రైస్ నానిపోతే అండ్ కర్రీ కూడా గ్రేవీ కూడా మంచిగా ముక్కకి చికెన్ ముక్కకి అన్నీ పట్టేసాయి. కారం, మసాలా అన్నీ. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చికెన్ వేయాలి. ఇలా చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ అన్నీ వేసుకున్నాం, ఇప్పుడు ఏది వేసుకోవద్దు. మంచిగా దగ్గరికి మగ్గనివ్వాలి. రైస్లో వచ్చేసి ముందు బిర్యానీ దినుసులు, ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్నది క్యారెట్ ముక్క, లైట్గా లెమన్, లైట్గా అల్లం పేస్ట్ కంపల్సరీ ఉండాలి. కొంచెం లైట్గా సాల్ట్. దీంట్లో కొంచెం లైట్గా బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ బాగుంటుంది టేస్ట్. ఇది లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని రైస్ మంచిగా కానివ్వాలి. దీంట్లో మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కర్రీలో ఎక్కువ తీసుకున్నా కాబట్టి ప్రజెంట్ నేను దీంట్లో ఆయిల్ తీసుకోవట్లేదు. ఇలా కర్రీ మొత్తం ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. మనం ఉడికించుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి. లేయర్స్ లెక్క ఇలా వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. హెల్తీ ఫుడ్ ఇది, మనకి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కంపల్సరీ ఉండాలి. సో మీకు పుదీనా ఉన్న వేసుకోండి. కొంచెం నిమ్మకాయ ఇలా పిండుకోవాలి.
కొత్తిమీర వేసుకున్నాను, నిమ్మకాయ పిండుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలి రైస్. 5 to 10 ఒక 5 minutes అయిపోయాక ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది రైస్. బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్, బ్రౌన్ రైస్ చికెన్ బిర్యానీ. సో మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.